హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉంది. ఫోక్ సింగర్ ఉషా గారు అయితే మన ముందు ఉన్నారు. సో చాలా పాటలు పాడారు, పాడిన ప్రతి పాట బ్లాక్ బస్టర్ అయింది. పాటలు మీ అందరు తెలుసు కానీ ఉషా గారు మీ అందరు తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు. సో మన స్టూడియోకి అయితే వచ్చింది, చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లూరు? మంచిగున్నా. ఓకే, మీది ఈ మధ్య చాలా బాగా పాపులర్ అయింది సాంగ్, రాత్రి రాత్రి సాంగ్. ఒకసారి మా కోసం, ఆడియన్స్ కోసం. తప్పకుండా. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో, రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో, గొంగడేసి ఈడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే, గొంగడేసి ఈడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే, సల్లముంత ఎత్తుకున్నానే కొత్తన సేపు ఆగరదే, రంగరంగతో వల్లనే పెద్దడు జారి పడ్డనే, రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో, రాత్రి రాత్రి రాత్రిలో నేను రాలేను ఆడికో. వావ్ సూపర్. అసలు ఎలా అక్క, మీరే రాస్తారా మీ మొత్తం? లేదా వాళ్ళే రాసుకోరు. సంతోష్ అనే అబ్బాయి, ప్రశాంత్ వాళ్ళు ఇద్దరే రాసుకోరు. వాళ్ళ ఛానల్ వాళ్ళే రాసిండ్రు. ఓకే, ఎలా ఇంట్రెస్ట్ కలిగింది ఇలా పాటలు పాడాలనేసి? అంటే చిన్నప్పటి నుండి పొలం పని చేసి పాడేది కదా. ఓకే, ఊర్లో పాడేది. చీమ దసరా పాట పాడినప్పటి నుండి పేరు వచ్చింది. అది కూడా చాలా వైరల్ అయింది ఆ పాట, అసలు చాలా అయినారు. మా ఆడియన్స్ కోసం ఒకసారి. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దసరా సినోడు, నా ఫోటో తీత్తన్నడే సీమ దసరా సినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు. ఓకే సూపర్. ఈ పాట చాలా హిట్ అయింది. సో యూట్యూబ్ లో 12 కోట్ల మంది చూసిరు. అది యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ వెళ్ళింది కదా. ఈ పాట మీరు వాడేటప్పుడు ఇట్లా బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు అనుకున్నారా? అనుకోలే. ఎట్లా జరిగింది ఆ జర్నీ? ఎట్లా మీకు ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ? అది నేనే ఫోన్ నెంబర్ మీద అది యూట్యూబ్ లో నెంబర్ పెడితే ఫోన్ చేసిన ఒక ఆయనకు పాటలు ఇస్తే చాలా అవకాశాలు ఇవ్వలేదు. ఒక 2 పాటలు పాడిచ్చిండు. ఇంకా మళ్ళీ వేరే హరీష్ పటేల్కి ఫోన్ చేస్తే తప్పకుండా నీ టాలెంట్ ఏందో చూపిస్తాక ఖచ్చితంగా వాడిస్తా అని పాట వినగానే సీమ దసరా చిన్నోడే బాగుంది అన్నిటికంటే. జానులేరి కదా దాంట్లో? కాదు, అది 42లో జానులేరే, ఫస్ట్ వర్షిని రమ్యశ్రీ. ఓకే ఓకే, వాళ్ళిద్దరు. సో ఎవరు దీని వెనకాల నడిపించింది? డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చోడ శేఖర్. ఓకే, ఆయనకి ఎప్పుడు నేనైతే తలుసుకుంటూనే ఉంటా. ఆ పాట 120 మిలియన్లు పోయిందంటే ఆయన మ్యూజిక్, నా పాటను, అది ఎవరి పుణ్యమో ఆ దేవుని పుణ్యమో మంచిగా పోయింది. ఒక పేరు వచ్చింది నాకైతే. ఊర్లో మీకు బాగా ఇష్టపడే పాట అంటే ఏది? ఊర్లలో బాగా పాడు పాడు ఉషా అని, ఉషాక ఈ పాట వాడని అంటారు కదా, బాగా ఏది? ఒక మా దోస్తు వాడుతుంది ఎక్కువ. నువ్వు సాలే చదివేటప్పుడు, నువ్వు సాలే చదివేటప్పుడు, నేనెంత పిల్ల అనుంటాయో రాయిగొట్టే రాములు, నేనెంత పిల్ల అనుంటీనో రాయిగొట్టే రాములు. ఆ పాట ఇట్లుంటా జోగుల వెంకటేష్కి ఇచ్చిన. ఆయన నాకు అవకాశమే లేని ఆ పాటలకే, నాకు ఆయన చేసుకుండు. ఇంకా అది వేరేగా మార్చిండు. అది ఎట్లుంటుంది అంటే, నేను 10 చదివేటప్పుడు, నేను 10 చదివేటప్పుడు, బాజర్లా కాపు గస్తివిరో రాయ్ నాయిదోరో రాములు, నా మనసే దోసిపోతివిరో నాయిదోరో రాముల. ఆయన చేంజ్ చేసిండు. అక్క ఇంకోటి ఉషక్క, ఈ మధ్య కాలంలో అవ్వలు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు ఫోక్ ఇండస్ట్రీలో. నాగా కావచ్చు, కనక కావచ్చు, బిగ్ శర్మ కావచ్చు, మీరు కావచ్చు. సో ఎట్లా అనిపిస్తుంది తోటి సింగర్స్ తో? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అందరం కలిసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఇక ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి పాట కాంపిటీషన్ అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. బాగున్నావు బాగున్నావు అని మంచిగా మాట్లాడుకుంటే. వాళ్ళు పాడిన పాటల్లో మీకు ఏమైనా ఆపర్చునిటీ వచ్చి మీకు వచ్చే సాంగ్ వాళ్ళు వాడిరు ఎవరన్నా? అది ఇంకా అంత చెప్పరు ప్రొడ్యూసర్లు. చెప్పరు. ఎవరు ఇష్టమైతే వాళ్ళతో, ఎవరు ఫిక్స్ అయితే వాళ్ళతో వాడిస్తారు. మంచి పాడతారు, నీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిరంటవా? అట్లేమన్నా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా ఈ 2 పాటలు కాకుండా ఇంకే పాటలు పాడారు ఈ మధ్యలో? ఇప్పుడు ప్రమిళ సాంగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం పాడాలి. ప్రోమో రిలీజ్ అయింది, రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఓకే. నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా, 10 లంగా ఉంటే సాలు మరి చూసి మురుసుడేలా, సిర కొంగు కట్టుకుంటే సాలు ప్రమీలో, మరి నిండు అమాస నాడు వస్త ప్రమీలో, నల్ల కోడి నా జారుదియే,
నల్లకోడి తెచ్చుడేమి నా జారు తీసుడేమి నా వల్ల కాదు ఏమి నన్ను వదులుకుంటే ఏమి అడుక్కుంటే అబ్బబ్బబ్బా అడుక్కుంటే అద్దా సేరు సార ప్రమీలో మరి కాదనుకొని కింద వయ్య కాదు ప్రమీలో ఆ పాట. ఓకే, ఎప్పుడన్నా వేరే వాళ్ళు రాస్తారు కదా లిరిక్స్, ఎప్పుడన్నా మీరు పాడేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యారా ఏమన్నా సాంగ్స్? ఏంలే, వాళ్ళు పాటకి ఇది ట్యూన్ గిది అని పాడి చెప్తారు, చెప్పినట్టు వాడేది. ఇప్పుడు మీరు చదువుకురా? 3వ తరగతి. మీరు చదువుకోలేదు కదా, కొన్ని పదాలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా చేంజ్ చేయడం లాంటివి ఏమైనా జరిగింది? మస్తు చేంజ్ చేస్తాను, నాకు నచ్చకపోతే నేను కూడా చేంజ్ చేపిస్తా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎట్లా రీల్ చేస్తారో అట్లా పెట్టాలి పదాలు, అర్థమయ్యేటట్టు తెలంగాణ యాస అట్లా చెప్తా నేను కూడా కొన్ని. ఓకే, ఫోక్ సింగ్ లో మంచి మార్క్ క్రియేట్ చేస్తున్నారు. బేసిక్ గా మీ పాటలు బాగా విన్నారు కానీ సో మీరు అనేది తెలియదు దీని వెనకాల మీరు ఎవరు వాడారు ఏంటి అనేది. మేకింగ్ పెడితే తెలుస్తుంది, మేకింగ్ బెటర్ కదా మాది అట్లా. ఇప్పుడు బోనాలు వచ్చినా బతుకమ్మ వచ్చినా చాలా పాటలు వింటూ ఉంటాము, దాని వెనకాల ఎవరు పాడారు ఎవరు తీస్తారు అనేది కూడా తెలియదు, పాటనే చూస్తారు అంతే. ఓకే, ఎప్పుడన్నా ఇబ్బందిగా ఫీల్ అయిందా? ఇలాంటి ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఈ పాటలు పాడుతుంటారు చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఫీల్ అనిపించిందా ఇది అవసరమా మనకి, ఎందుకు పొలం పని కోత అయిపోయేది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా ఏం కాదు, పాడాలి బయట తెలియాలి నేనంటే ఏందని. సిరిసిల్లకు ఫస్ట్ టైం పాడనిక పోయినా, 2వ పాటకు వెంకటేష్ పిలిపిస్తే 2 అయింది, అన్నం లేస్తున్నాంలే ఆ రోజు అయితే. ఇంకా ఇంత కొంచెం టిఫిన్ చేసినాము, 2 మిర్చిలు తిని అట్లే పాట గురించి ప్రాణం పోసి పాడొచ్చిన. ఎక్కడక్క మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు? మా ఊరా నారాయణపేట జిల్లా, నారాయణపేట అయింది అప్పుడు మావినవర్ ఉండే, అప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా పోయి ఇప్పుడు నారాయణపేట జిల్లా, ఉట్కూరు మండలం, గ్రామం పెద్ద జట్రం, మక్తల్ తాలూకా. ఎట్లా ఉంది ఇంత పెద్ద పాటలు సక్సెస్ అయినాయి, ప్రజలు కూడా చాలా గుర్తుపడతారు, ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా చూస్తుంటారు? ఒక సెలబ్రిటీ లాగా చూస్తుంటారా లేదా మన ఉషాకనే కదా అని చూస్తుంటారా? లే, సెలబ్రిటీ లాగా చూస్తారు. మా ప్రామిలు కానీ ఊరికి పెళ్లికి పోతే, పెళ్లిలకు ఫంక్షన్లకు పోతే ఫస్ట్ ఫోటో దిగుదాం సెల్ఫీ దిగా అని అంటారు. ఇంకా చాలా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూస్తుంటే మట్టిలో మానిముత్యం చూసినట్టు ఉంది అక్క, ఎందుకంటే మా ఇంట్లో ఒక మనిషి వాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పాటలు పాడాలంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పాటలు పాడించేటోళ్ళు సినిమాలల్లా. ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇట్లా మట్టిలో మానిముత్యాలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. నాగవ్వ కావచ్చు, కనకవ్వ కావచ్చు, భిక్షమ్మ కావచ్చు, మీలాంటి వాళ్ళు. సో అందరు అవ్వలు కలిసి మేము ఏదో ఇళ్లల్లో పొలాల్లో అయిన పాటలు ఇప్పుడు ప్రజల దాకా తీసుకెళ్తున్నారు అంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అంటే మేమేమి ఊహించుకొని కథలు ఇవి, ఆ దేవుడిచ్చిన వరమా, ఆ జనాల ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదము. అయితే అది ఇట్టు పట్టు మన చేతులు లేదు కదా, ఇట్ అయ్యాక మాకేమి అంత అనిపించదు. ఇట్టయితే అందరు ఫోన్లు చేస్తారు, ఓకే అంటాం, ఇదే కదా మనకు కావాల్సింది అంటారు. పెద్ద సెలబ్రిటీ మంచి మంచి పాటలు, ఇట్టు పాటలు ఉన్నాయి చాలా, అంతకుముందు కూడా 5-6 ఇట్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంటేనే ఇప్పుడు రాత్రి సాంగ్ ఇట్టు, ప్రమిళ సాంగ్ ఇట్టు పాడుతుంది అంటారు, కానీ ఫుల్ సాంగ్ వస్తే తెలుస్తుంది. అది ఎప్పుడైనా అనిపించిందా అరే మనం పాటలు పాడినాం మనకు డబ్బులు ఇస్తలేరు, ఆ ప్రొడ్యూసర్ ఆ ప్రొడక్షన్ ఏమో ఇంత కష్టపడడం పైసలు ఇవ్వలే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలాంటివి ఏమైనా జరిగినాయా? మస్తు జరిగినాయి. డబ్బుల కాడ ఏం జరగలేదు. ఇప్పుడు నాకు తెలిసినాక సీమదసరా పాటతో ఒక పేరు వచ్చింది, నేను బయటకు వచ్చినాక నా పాటలు ఏందో నేను కూడా వాడాలని ఉంటది కదా. అంతకుముందు 10-20 పాటలు వెంకటేష్కు పెడితే మోసం చేసిండు. ఇక తర్వాత అనిపించింది ఆ పాటలు నేనే వాడితే నాకు ఎంత పేరు వచ్చు అని అనిపించింది. ఎవరా వెంకటేష్? ఎవరు అసలు? జోగుల వెంకటేష్ అని ఉంటాడు తమ్ముడు, మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే? కాదు, ఇట్లా పాట మీద నెంబర్ పెడితే నాకు అవకాశం గురించి నాతోనే కూడా ఇప్పుడే 2-3 పాటలు వెంటనే వాడియు నన్ను గుర్తుపడతారు జనాలు, నేను కూడా వాడతా అంటే ఇక ఆయన 10-15 పాటలు 5-6 పాటలు రిలీజ్ అయినాక అవకాశం ఇచ్చిండు. వేరేటోళ్ళు అంతకుముందు 2 పాటలు వాడిచ్చారు, 3వ పాట ఆయన వాడిచ్చిండు. నా పాటలు 20 పాటలు ఇచ్చినా తొందర అవకాశం ఇవ్వలే, ఏది నచ్చుతుంది ఏది నచ్చలేదు అంటే తెలియక అన్ని వాడి పెట్టిన అట్లా. 20 పాటలు వాడిరా? 20 పాటలు, మంచి మంచి పాటలు. ఎట్లా అంటే ఆ పాటలు వింటే మస్తు బాధ అనిపిస్తుంది. మరి ఆ పాటలన్నీ ఎక్కడ పోయినాయి అవన్నీ? ఆయన వేరేలతో వాడిచ్చిండు. అరే ఇక అయినాయి పంచాదులు అయినాయి మస్తు అనుకున్నాం, అయిపోయింది. ఎంత కష్టపడి తెలివకి ఇచ్చిన కదా, నాది కూడా తప్పు. తెలివకి ఇస్తే ఆయన తెలిసి ఇంకా ఆడుకున్నాడు, అట్లా అయింది. నేను తెలివకి ఇచ్చిన, ఆయన తెలిసి అట్లా చేసిండు. అలా మన పాటలు హిట్ అయినాయి ఉన్నాయా? మస్తు హిట్ అయినా. ఏవో పాటలు ఒకసారి మాడిని చెప్పు. పాడతా. కారొచ్చనే కమ్మక పొల్ల కమల, కారొచ్చనే కమ్మక పొల్ల కమల, కరులున్న మగవారు ఎంతున్నారే కళ్ళు సీస దిలాస దింపేయవే ఇడిగొల్ల నారన్న. అది ఎట్లా రాసిందంటే కారొచ్చనే
కోండ్రొల్ల నరసమ్మ కారొచ్చనే కోండ్రొల్ల నరసమ్మ కారొత్తే నాకేంది నాకు చెప్పకు గుమ్మల్ల నరసయ్య నాకు చెప్పకు బేస్తల్ల నరసయ్య. అప్పటికి అది 8-10 మిలియన్ల పాట. అది ఇంకొకటి కూడా బాగా రీల్ చేస్తారు ఈ మధ్యలో. ఆ పాట వింటే పానం బాధ అనిపిస్తుంది. ఏదేది ఒకసారి మాడేసి. అమ్మమ్మ ఓయమ్మ జరగమ్మో నీళ్ళు తాగుతా జరగమ్మో నీళ్ళు తాగుతా అమ్మమ్మ నీకే నేను మీ నాయనా పెళ్ళమునే నేను మీ నాయనా పెళ్ళమునే సిన్ని సిన్ని ఓ సిన్ని జరగమ్మో నీళ్ళు తాత జరగమ్మో నీళ్ళు తాత సిన్ని సిన్ని అన్నింకే మీ సిన్నైనా పెళ్ళమున మీ సిన్నైనా పెళ్ళమున వదినదినే ఓ వదినే జరగమ్మో నీళ్ళు తాగుతా జరగమ్మో నీళ్ళు తాగుతా. ఈ పాట వింటే కూడా మస్తు బాగా అనిపిస్తుంది. చాలా పాటలు ఉన్నాయి ఇంకా. అంటే నాతోనే వాడితే నా పాటలు నాతోనే వాడిచ్చినా బాగుండే కదా. అప్పుడు అంత పేమెంట్ కూడా ఇవ్వలేరు ఫస్ట్ అట్లా అనిపిస్తుంది. ఇక మోసం చేసిందే ఇదే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ చాలా మంది తెలియదు అక్క. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం రాజకీయాలు చేస్తున్నారు అనేది తెలియదు. రాజకీయాలు పాడి పెట్టేది పాపం మోసం చేస్తారు జనాలు. బాగా మోసంకే ఉన్నారు ఇప్పుడైతే నిజంగా. ఫోక్ ఇండస్ట్రీలా తెలిసిన వాళ్ళే మోసం అవుతారు. ఈయన ఇంకో దగ్గర వాడేటోళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక పాట చెప్తా, ఒక ప్రొడ్యూసర్ గాని పక్కలో ఎవరైనా వినటోళ్ళు ఉంటారా, ఈ పాట తీసుకొని ఇంకోతో రికార్డ్ చేస్తారు. అట్లా జరుగుతుంది ఇప్పుడు. కానీ చాలా జాగ్రత్త ఉండాలి. సినిమా ఇండస్ట్రీ కాదు, బయట ప్రపంచమే కాదు, ఫోక్ ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి అంటారు. మస్తుగా హుషారు ఉంటేనే నడుస్తుంది. ఆ హుషారు అంటే ఎవరికి వినిపించద్దు, మనకు నమ్మకం ఉన్నోళ్ళకే పాటలు ఇవ్వాలి అట్లా. ఇప్పుడు వచ్చే చాలా మంది ఉంటారు కదా కొత్త వాళ్ళు, ఫోక్ ఇండస్ట్రీ సాంగ్స్ వాడాలి మేము కూడా అనేసి కూడా వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? అంటే ఇండస్ట్రీలో ఎవరికి పాటలు అంటే ఎవరికే నమ్మి పెట్టొద్దు, నా లేక మోసం కావద్దు. వాళ్ళు కూడా జాగ్రత్త పడి వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వచ్చి వినిపించి దగ్గరుండి వినిపించి మరి ఓకే అయితేనే పాట పాడాలి. ఇంకోటి అక్క, నువ్వు పొలాల్లో కూడా వరి నాటేటప్పుడు కూడా పాటలు పాడుతుంటారు. అది చూస్తున్నాం షార్ట్స్ కొన్ని. మా ఆడియన్స్ కోసం ఒకటి పల్లెటూరుకి వెళ్ళినట్టు ఉండాలి పాట అంటే. పాడండి. నాటయ్య నేను పోతేరా బాటలని ఉంటేరా రమేష శైశైలలు జైరా రమేష కనుశైలలు జైరా నీయాలు చిన్నది నిలువసుకున్నది రమేష పోనుల మాట్లాడవా రమేష మైకుల మాట్లాడవా. ఆ పాట కూడా ఇష్టమే. ఓకే, సూపర్, మంచిగా పాడుతున్నారు అక్క. అసలు ఈ పాటలన్నీ ఆయననే వేసుకుండే ఏం చేస్తాం అప్పుడు మంచి పాటలు. ఇంకా ఓకే, మా వద్ద కూడా ఒక పాట ఇచ్చింది, అది 15 మిలియన్లు అయింది. ఇంకోటి అక్క, సాంగ్స్ పాడాలంటే వాయిస్ చెకప్ ఉంటది, ఎక్సర్సైజ్ కూడా ఉంటాయంట, వింటూ ఉంటాము. ఇప్పుడు పెద్ద సింగర్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తారు వాయిస్ కోసము. మీరేమైనా మెయింటైన్ చేస్తారా లేకపోతే అట్లా వదిలేస్తారా? ఏం లేదు, కాకపోతే పింకు ఏం అలవాటు ఉండొద్దు. కూల్ డ్రింక్స్ నేను ఫస్ట్ చిన్నప్పటి నుంటే పెరుగు తినేది లేదు, అట్లా మజా బాటిల్ కానీ తాగేది లేదు. ఇప్పటి చిన్నప్పటి నుంటే నాకు చల్లవి పడాయి. ఇంకా కొంచెం వేడి నీళ్ళు తాగితే ఇంకా బెటర్. గరం నీళ్ళు, కొంచెం చాయ్, గరం నీళ్ళు, అంతే తప్ప వేరేదేం వాడదు. ఇంకోటి అక్క, ఈ మధ్య కాలంలో ఫోక్ వాళ్ళు కూడా టీవీ షోల మీద కూడా స్టేజ్ల పైన కూడా పాటలు పాడడం జరుగుతుంది. మొన్న నాగవ్వ కూడా ఒక స్టేజ్ పైన వాడింది ఈటీవీలో. సో మీకు అట్లాంటి ఆఫర్స్ వచ్చాయా? మీకు వచ్చినాయి. పెద్ద ప్రోగ్రాలు చేసినాము. బిగ్ ఫోక్ నైట్ అప్పుడు చూసావా, 100 మంది కళాకారులు కలిపి మధుప్రియ, మధు వాళ్ళందరూ, కళ్యాణ్ వాళ్ళందరూ ఎల్బీ స్టేడియంలో చేసి ఆ ప్రోగ్రామ్ వచ్చింది. ఇంకా సొంత 2-3 పట్టుకుని కూడా నేను చేపించిన. ఇప్పుడు కొంతమంది పెద్ద సింగర్స్ ఉంటారు ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీలు అయినారు. వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు కలిసినప్పుడు? మంచి ఒకరికొకరి మంచిగా ఆలయవాలే తీసుకున్నట్టు ఉంటాం. మంచిగా ఉన్నావు చెల్లె మంచిగా చూస్తుంది, మంచిగా ఎంకరేజ్ చేస్తానని. ఆ అక్క అని మంచిగా మాట్లాడుతుంది, చెల్లె అని అంట. మంచిగా అక్క కారు ఎక్కువ అని నా హోటల్కి తీసుకుపోతారు, ఛాయ్ తాగి తీసుకొస్తారు. నా తమ్ముడు కళ్యాణ్, మధు, ఇంకా గంగ కూడా, రేలర గంగ చెల్లె, అందరు, నరసన్న కూడా ఛాయ్ తాగుదామమ్మా, ఛాయ్ తెప్పిస్తారు. మంచిగా చూస్తారు. ఏ పురుషోమన్న కానీ, మా మిట్టపల్లి సార్ కానీ, మా అనుకోట అన్న కానీ, అందరు బాగా చూస్తారు, మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా అనిపించిందా పల్లెటూరు నుంచి హైదరాబాద్ వస్తుంటే పల్లెటూరు మంచిగా అనిపిస్తుందా, హైదరాబాద్ సిటీ ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను చిన్నప్పుడు సిటీలో పుట్టి సిటీలో పెరిగిందానే, కాకపోతే అప్పుడు స్కూలు సిటీలో వేయడానికి ఊర్లలో చదివించాలని ఊరికి తీసుకోవేరు. ఒక 5 సంవత్సరాల తీసుకోవారంట, 7 సంవత్సరాల 5 అనగా స్కూల్కి వేస్తే సరిగ్గా చదువులకి నేను ఇంట్రెస్ట్ లేకపోతే చదువు మీద. ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు కూడా చాలా మంది సినిమాలో వాడారు.
సో మీకేమైనా సినిమా ఆఫర్స్ వచ్చాయా? నాకు సీమ దసరా పాట అయిన వారానికే వచ్చింది మన సుడిగాలి సుధీర్ ఓ సార్. ఆయన సినిమా దిస్తే ఆ సినిమాలో డైరెక్టర్ ఫోన్ చేసిండు. అయితే ఆధార్ కార్డు పెట్టన్నాడు, పెట్టిన ఫోటో పెట్టిన నీ ఏజ్ కొంచెం కనకవంత కావాలి, నీకు తగిన పాత్ర ఇస్తాం, నీకు సెట్ అయ్యే పాత్ర ఇస్తాం అన్నారు. పాత్ర ఇస్తున్నారా? సాంగ్ ఏమో నీకు సెట్ అయ్యే పాత్ర ఇస్తాం అని అన్నారు. నీకు ఎప్పుడో ఒకసారి పిలుస్తాంలే అని. మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే తెలుసా? అంటే సినిమాలలో చేస్తుంటారు కదా, తమన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, కీరవాణి కావచ్చు, వీళ్ళు పెద్ద పెద్ద మూవీస్ చేస్తారు, పెద్ద పెద్ద హీరోస్ కి మూవీస్ చేస్తుంటారు, మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. సో వాళ్ళు ఎప్పుడన్నా కలవడం జరిగిందా? వాళ్ళ దాంట్లో ఏమైనా ఆపర్చునిటీ వస్తే చేస్తారా? అది చేస్తాము, వస్తే చేస్తాం. పాట పాడేది ఉంటే కూడా పాడతాం తప్పకుండా. సినిమాలో పాడాలని కూడా నాకు కూడా ఒక చిన్న కోరిక ఉంటుంది. అక్క మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరంటే అల్లు అర్జున్, ప్రభాస్, ఇక ఎన్టీఆర్. ఎందుకు? వాళ్ళు మంచిగా డైలాగ్లు వేస్తారు, మంచి మంచి జోక్లు వేస్తారు. వాళ్ళ పాత్రలు కూడా కష్టపడి బాగా సినిమాలు తీస్తారు కదా. నాకు పాట పాడితే కష్టం తెలుస్తుంది, వాళ్ళు కూడా కష్టపడి మంచి మంచి సినిమాలు తీస్తారని ఇష్టం వాళ్ళంటే. మీకు ఏ హీరోలో పాట పాడాలని ఉంది? ఏ హీరో సినిమాలో? ఏ హీరో సినిమాలు అంటే ఇది ఛత్రపతి సినిమా. ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్. ప్రభాస్ సినిమాలో మీకు పాట పాడాలని ఉంది. ప్రభాస్ గారి సినిమాలో మీకు బాగా ఇష్టమైన పాట అంటే ఏది? అది ఛత్రపతి సినిమాలో వచ్చింది చూడు. ఏ పాట? గుండె సూదే గుచ్చుకుంటే తప్పు నాది, గుంజిందయ్యో గుండె నాది. ఈ పాట అంటే ఇష్టం, మిగతా ఇంకా ఆలోచించాలి. ఓకే అక్క, మాకు కూడా ఒక ఎమోషనల్ ఒక మంచి సాంగ్ పాడక్క. ఏం పాట పాడాలి? మీకు ఇష్టమైన ఎమోషనల్, మా ఆడియన్స్ కూడా కనెక్ట్ కావాలి. రామ్ చక్క నోడమ్మ సందమామ, నీ రాక రాక ఎందుకొచ్చాయ రామ, జింగు చెక్క జియాలే 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 జియాలే, నీళ్ళూరికొచ్చినట్టు మేనమామ, నా కళ్ళ ముందుకొచ్చినాదా ఎదురుగోయ. ఈ పాట అంటే కూడా ఇష్టం. ఇంకా ఇంకా చాలా చాలా సినిమాలు అని, నాకు సినిమాలు అంటే చూసినప్పుడు కూడా గుర్తుంటాయి. చిరంజీవి సినిమాలో కూడా మంచి పాటలు బాగుంటాయి. ఏ పాట మీకు బాగా ఇష్టం? ఇంద్ర, అది చిన్నంగా 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 నీ కన్నులు రిప్పది కన్నెగా, నీ మగ సిరికే ఇస్తానా ఓటు, నీ మాపులలో ఇస్తా ఓటు. ఈ పాట ఠాగూరే కదా. మీరేదంటే అదిగా మీ ఫేవరెట్ హీరో అన్నట్టు. ఇప్పుడు మీరు చాలా మంది హీరోలను ఫాలో అవుతున్నారు, మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, అంటే చాలా ఇయర్స్ పెద్దవాళ్ళే, చాలా ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇండస్ట్రీ? అంటే నాకు 35 ఉంటుంది, అంతా తెలియదు నాకు. యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి నేను కూడా వాడాలని ఒక ఆరాటం. అది అనుకున్నది, సింగర్ కావాలనుకున్నా, ఇంకా అది దేవుని దయ, జనాల దయ అయినా అంతే ఫీల్ గా. నేను పెద్ద సెలబ్రిటీ అని నేను ఫీల్ వాడా. దేవుని దయ. మీరు ఎంత సంపాదించారు అక్క ఇప్పటి వరకు? మాకేముండదు, మాకు పాట పాడకో సీర చేంజ్ చేసేది ఉంటుంది వాళ్ళు ఇచ్చే కట్నంకి. అదేంటి అక్క అంత ఈజీగా అంటున్నావు? ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ పాటలు ఎంత అంటే మాకేం రోజు వస్తావా, నెలలో 1, 2, 3 నాకు వస్తాయి, లేదంటే లేదు. పాటలు హిట్ అయితేనే 4 పాటలు అవకాశం వస్తాయి. మాకు తగ్గ బడ్జెట్ వస్తుంది, కానీ ఇంకా అది చెప్పనికే కదా. ఇంత మాకేమో హిట్ వాడితే పాట హిట్ అయిన వాళ్ళకు పైసలు ఎక్కువ వస్తాయి. హిట్ అయితే ఇవ్వరు, ఇక పాడినప్పుడు ఇచ్చింది. మీ కష్టం కదా. ఎందుకు ఇవ్వరు అంటే ఇక వాళ్ళకి అట్లా రూల్స్ ఉందా, ఇయ్యాలని అగ్రిమెంట్ చేసినామా, నీకు అవకాశం ఇచ్చిందే గొప్ప, అట్లా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అడగా నేను, వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తారు, కానీ అడిగితే మంచిగా ఉండదని అడగం మేము. నెక్స్ట్ టైం పిలిస్తే పోతారు వాళ్ళకి మళ్ళీ? ఇక ఏం పోతాము, ఇక మనసులు ఉంటది మాకు కూడా. అయ్యో అంత ఇట్టయినా కానీ కొంచెం గుట్లా చూడారని అట్లా అడగొద్దు అంటారు మా సింగర్లు కూడా. ఇట్టు పట్టు ఒక పేరు వచ్చింది, కానీ మనం అడిగితే మంచిగా ఉండదు, వాళ్ళు ఇవ్వాలి, కానీ పోనీ మనకు ఒక పేరు వచ్చిందని అంతే సంతోషిస్తాం. అరే ఏంటాక, సినిమా ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి ఇస్తారు, యాక్టర్స్ కి ఇస్తారు, మరి ఫోక్ ఇండస్ట్రీలో హిట్ అయితే ఎవడియడా? ఇయర్ ఆయన ఒకటి ఇచ్చిండు. కోమటి భరత్ రెడ్డి సాంగ్ పాడిన 45 మిలియన్లు పోయింది అది. ఆయన ఒక్కటే ఇక 2 గ్రామాల బంగారంకి వేసిండు, మ్యాట్ నీళ్ళు తెచ్చుకున్నాడు అంతే. బంగారం కొన్నారు ఒక్క పాటతో. ఆయన ఒక్కటే వేసాడు, ఇంకెవరైనా వేస్తాం ఇస్తాం నీకు ఏం కావాలో ఇస్తాం అంటారు. ఇయ్యరు, ఇంకా మేమే అగ్రిమెంట్ చేసినామని నా సొంత పాటలకే ఇవ్వరు. ఇంకా వేరేటోళ్ళకు వాళ్ళు రాసుకున్న పాటలు పాడితే ఇక వాళ్ళు ఇష్టం ఉండాలి, కానీ మనమేమో. ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేసి మేము విన్నాము, నిజంగా సంపాదించుకుంటారా? మాకు ఇచ్చే దేవుడు మాకు ఇస్తాడు ఎంతో కొంత, మాకైతే అంత ఎక్కువేమీ రాదు. పాడినందుకు మా మందం మాకు ఇచ్చేస్తారు, మా డబ్బులు మాకు ఇస్తారు, కానీ ఇట్టు పట్టు వాళ్ళకే ఉంటుంది.
ఇట్టయితే వాళ్ళకే వస్తాయి కానీ మాకేమి మేమేమి అడగా రూల్స్ లేదు ఇంకా అంతే. ఎప్పుడైనా అనిపించిందా ఈ పుట్టుక ఎందుకురా ఆయన చచ్చిపోతే బాగుండని? నేను కష్టాలు మస్తు పడ్డా. భీమవరం వెళ్ళినా, ఆంధ్ర వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, వలస పని 10-12 సంవత్సరాలు మస్తు చేసిన. మా అమ్మ మా డాడీ చిన్నప్పుడు చనిపోయారు. అప్పుడు 12 సంవత్సరాలకు పెళ్లి చేసి అదే సంవత్సరం మా డాడీ 13 దాటంగానే అమ్మ మస్తు కష్టాలు పడ్డా. నేనైతే మస్తు బాధలు పెట్టిరు, ఇబ్బంది పెట్టిరు. అవన్నీ భరించుకుంటూ వచ్చిన. ఒక కొడుకు ఒక బిడ్డ పుడితే కూడా మింగేసారు. ఇంకా నా కొడుకుది నాది కూడా వాళ్ళకి పాపం తాకుతుంది చూస్తా కళ్ళతోటి. పోయిరు 2-3. ఇంకా కొందరు ఉన్నారు. ఏం వలసకి వెళ్ళారక్క? ఏం పని చేసేవాళ్ళు? నేను గొడ్డు చాకరీ చేశాను. నేను చెయ్యని చాకరీ లేదు, నేను చెయ్యని పనే లేదు. మొయ్యని గంప లేదు, మొయ్యని రాయి లేదు. పొలం పనిలా నేను చెయ్యని పని లేదు. గడ్డం వేస్తావా, పొట్టం వేస్తావా, పల్లికాయ విక్తావా, వర్షాన్ని కోస్తావా. అప్పుడు మస్తు చేతులతోటి కోసేది ఉండే. మోపులు కట్టి మోసుకపోయి కట్ట కింద నుండి కట్ట ఎక్కి అతలు దాటి వేసి రావాలి. ఇప్పుడు చుట్టాలు, బంధువులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటారు కదా అక్క, మీకు అలాంటి ఎవరు లేరా? లేరు, అన్నదమ్ములు లేరు. ఒక చెల్లి ఉంది. అరే అమ్మ కూడా మీకేమైనా? అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వెళ్ళదు. 2 కొడుకులు ఒక బిడ్డ. మీకు అసలు ఏం గోల్స్ ఉన్నాయి అక్క చెప్పండి? ఏం లేదుగా, చెల్లె కొడుకునన్న బిడ్డనన్న తీసుకుంటా, ఇంకా కొంచెం నన్ను చూసుకుంటారు కదా అని, అంతే ఆశ. ఓకే, మీరు హ్యాపీగా ఉండాలి అక్క. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మస్తు కష్టాలు పడ్డాం. నా కష్టాలు ఇంటే తెల్లగైనా కూడా ఇంటర్వ్యూ కాదు, అంత కష్టాలు పడ్డా, అంత ఇబ్బంది పడ్డా. ఎప్పుడైనా నమ్మించిన వాళ్ళు మోసం చేసారక్క మిమ్మల్ని? చుట్టాలు కావచ్చు, ఈ పనిలో కావచ్చు, ఏ పనిలోనన్నా? చుట్టాలలో మనకేముంటది కానీ మంచిగా ఉంటే అందరి దగ్గర వస్తారు. మనతో రూపాయి లేకపోతే ఎవరు రారు దగ్గర. అంతే అంటవా? ఇంకంతే. చుట్టాలైనా కానీ, మనలో కానీ, సొంత చెల్లి అయినా కానీ, అక్క అయినా కానీ, డబ్బుకు వాల్యూ ఇస్తారు, మనిషికి వాల్యూ ఇవ్వరు. ఊరంతా చుట్టాలే. డబ్బు లేకపోతే ఎవరు దేకరు కూడా దేకరు. డబ్బు లేకపోతే ఆమె ఎందుకు వచ్చిందో అని అంటారు. మా లోపల నానే కూర్చో అంటారు. డబ్బు ఉంటే లోపలికి రా అని కూర్చేస్తారు. గంతే యాలివి జీవితం అంతే. మనుషులు ఇట్లా తయారయ్యేమో. డబ్బు ముఖ్యం ఈ కాలానికి. ఇంకోటి అవా, మీకు అడగొచ్చో అడగొద్దో, ఈ మధ్య కాలంలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది మంగ్లీ గారిది, మీ ఫోక్ ఇండస్ట్రీ. సో చాలా డబ్బులు తీసుకుంది, చాలా స్కామ్ జరిగింది అనేసి కూడా బాగా వార్తలు వస్తున్నాయి. మీరు కూడా ఇదే ఫోక్ ఇండస్ట్రీ కదా, ఎప్పుడన్నా మంగ్లీ గారితో కలిసి వర్క్ చేయడం జరిగిందా? ఎప్పుడన్నా కలిసారా? మీరు విన్నది ఏంటి ఫోక్ ఇండస్ట్రీ? నేను కలవలే. ఫోన్ మాట్లాడిచ్చారు చాలా మంది రైటర్లు, ఆమె దగ్గర రాసేటోళ్ళు ఫోన్ చేసారు, టచ్లో ఉన్నారు. కానీ మంగ్లీ దగ్గర నేను మాట్లాడలే. మంగ్లీ నా దగ్గర మాట్లాడలేదు. ఆమె దగ్గర ఉండేటోళ్ళు మాట్లాడినా. ఇంకా పాటల గురించి అడిగింది, నా దగ్గర ఇవి ఉన్నామన్నాం. ఇంకా వాళ్ళేమన్నా నేనేమన్నా అంతే. కానీ నేను ఆమె గురించి అడగలే, నా గురించి. మొన్న నాగా వచ్చినప్పుడు బాయిలోనే బలి అనే 2 కలిసి వర్క్ చేశారు. మంగ్లీ చాలా మంచిది, నాకు అవకాశం ఇచ్చింది అని చెప్తున్నారు. సో అది కరెక్టే కదా, ఆమె అవకాశం ఇచ్చింది పాటకైతే. సో బ్యాక్ ఏం జరిగిందో ఆమె కూడా తెలియదేమో. సో ఫోక్ ఇండస్ట్రీ అంతా ఒకటేలాగా, అందరూ ఒకటే అని మేము భావించినాము. సో మీతో కూడా వర్క్ చేయొచ్చేమో, మీ ఎప్పుడైనా కలవచ్చేమో. ఇప్పుడు బిగ్ టీవీ ఏదో వర్క్ చేసింది కదా, బిగ్ టీవీ అక్కడ కూడా కలుస్తుంటారు కదా. మధుప్రియ చెప్పించింది, చెల్లె మధు చేసింది బిగ్ టీవీ. ఎట్లా జరిగింది? మంచిగా జరిగిందా? మంచిగా జరిగింది. చాలా చాలా హ్యాపీ, సంతోషం. ఓకే అక్క, మా కోసం ఇంకో పాట మా ఆడియన్స్ కోసం. కంచరోలేసిన కాళ్ళవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరుమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టెలొద్దు కాల ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారా తిరడి ఏలు వట్టి పోలు తిరుగు కోమటి బారా తిరడి ఎల్లకాల మేలుకో కోమటి బారా తిరడి. మస్తు ఉంటది పాట, మస్తు ఇష్టం నాకు. ఓకే, మాకు కూడా భక్తి పాటలు అంటే చాలా ఇష్టం అక్క. భక్తి ఫోక్ సాంగ్ ఇది. మాకు ఏంటంటే భక్తి పాటలు అంటే చాలా ఇష్టము. సో శివుని పాట కావచ్చు, వాటెవర్ ఏ దేవుని పాట అయినా బాగా ఇష్టము. మా కోసం ఒక భక్తి పాట. పుట్టలెల్లవో పుట్టలెల్లా నీ పుట్ట గుమ్మడుత పూత గంధాలే మెట్ల ఎల్లావో మెట్ల నీ మెట్టు గుమ్మడుత మేకపోతులే గట్ల ఎల్లా నీ గట్టు గుమ్మడుత గండా గండాలే వాపు. ఓకే, సూపర్ అక్క, చాలా బాగా పాడుతున్నారు. ఓసారి మీరే రాసుకుంటారా? కొన్ని నేనే ఆ లిరిక్స్ నేనే రాసిచ్చి ఈ పాటకు. ఎట్లా రాస్తారు? చెప్తా నేను లిరిక్స్ అంతా చెప్తా, రాపిస్తే. ఇంకోటి అక్క, మీ ఫోక్ ఇండస్ట్రీలో చాలా వింటూ ఉంటాం,
ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఈ సాంగ్ రికార్డింగ్ చేయడానికి తక్కువ టైం ఉంటుంది, ఒక రోజు లేదా 2 రోజులలో కంప్లీట్ చేస్తారు. మీరు పాట పాడేటప్పుడు కూడా మీకు ఏమైనా టైం లిమిటెడ్, రోజు లిమిటెడ్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ టైంకి స్టూడియో బుక్ అయింది, ఈ టైంకి రాండి, తొందరగా కావాలి అని అంటారు. గావారు తొందరగా టైం అయింది ఏం అక్క ఇంత లేట్ చేస్తున్నాం, ఏం అక్క ఇంత లేట్ చేస్తున్నాం, మేము దూరం వెళ్ళాలి, సిద్దిపేటనో సిరిసిల్లనో జగిత్యాలనో మైబ్రారో అట్లా ప్రొడ్యూసర్ దూరంకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కరీంనగర్కి వెళ్ళి గోదావరికి వెళ్ళి అట్లా వచ్చినప్పుడు తొందర పెడతారు. ఇక్కడ ఉన్న కూడా అక్క నాకు టైం డ్యూటీకి టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, తొందర అట్లా పెట్టిస్తారు. సరిగా తిండి కూడా ఉండదు, సింగర్ అంటాం కానీ ఆ పైసా నిలబడది, తిండి కూడా సరిగా ఉండదు. పేరు ఒకటి అంతే, పైసా రాదంటావా? వస్తుంది కానీ ఇక ఎవరి అదృష్టం ఎంత రాసి పెడితే అంతే అక్కుతుంది మనకు కూడా, అంతే కదా. ఇప్పుడు చాలా మంది మీలాగానే ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, మట్టిలో మాణిముత్యాలలాగా వచ్చారు, బిగ్ బాస్కి వెళ్ళారు, కొన్ని షోస్లలో కనిపిస్తున్నారు, చాలా డబ్బులు కూడా సంపాదించారేమో అని నేను అనుకుంటున్నా. ఏం సంపాదనం లేదు, మంచిగా అంటే 10 రూపాయలు వస్తున్నాయి, తింటున్నాం ఉంటున్నాం. ఇంకోటి అక్క నాకు అడగడం మర్చిపోయినా, ఈ కళాకారులు ఈ మట్టిలో మాణిముత్యాలకి ఒకప్పుడు గవర్నమెంట్ గుర్తించి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చారు. సో మీకు వచ్చిందా అది? మాకు అసలు ఇట్లా ఒంటరి మహిళ కింద పింఛన్ కూడా రాలేదు. అరే పింఛన్ వస్తే కూడా క్యాన్సిల్ చేసారు, ఊర్లో ఇల్లు వస్తే కూడా క్యాన్సిల్ చేసారు. ఏం చెప్పుకోవాలి, ఇంకేం చెప్పలేని పరిస్థితి అది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు ఎట్లా ఇల్లు లేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇల్లు వస్తే ఇల్లు ఇంకా రాలేదు, ఛాన్సే రాలేదు అన్నారు. 3-4 సార్లు అప్లై చేసిన, ఏం చేస్తాం ఇక ఊర్లో ఇల్లు ఒక్కట్లేదు, చిన్న రేకుల గుడిసె ఉంది. ఇప్పుడు అంతా ఫైనాన్షియల్గా ఓకేనా అక్క? ఇంకా ఊర్లో ఒక చిన్న రూమ్ అయితే చాలు అనిపిస్తుంది అంతే, నాకు ఉండడానికి ఈడ కానీ ఊర్లో కానీ ఒక రూమ్ అయితే చాలు. మీ జీవనోపాధి అంటే ఏం చేస్తుంటారు రోజు మీరు? నేనా కూలి పని చేసేదాన్ని, ఇప్పుడు పాటలు పాడుతున్నా. రోజుకి ఎన్ని పాటలు పాడతారు? రోజుకి ఏం పాడము, నెలలో 1, 2, 3 వస్తే, లేకపోతే నేను రాసుకుంటా నెలకు 1, 2, ఇంకా బయట వచ్చినాయి ఇట్లా పాట ఇట్టయితే 4 పాటలు వస్తాయి అంతే. ఖాళీ టైంలో పాటలు రాసుకుంటా. సో మాకు బాగా ఒక మంచి పాట పాడు మా కోసం. ఇంకా పాడతా తప్పకుండా, మీరు పాడాలా మేము వినాలా అంతే. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎలుతున్నవో ఏం పిలగ కొమురయ్యా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎలుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. ఈ పాట ఇది ఒక 50 మిలియన్లు అవుతుంది అక్క. ఇంకోటి, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కొన్ని సభలు జరుగుతాయి, కొంతమంది కళాకారులతో పాటలు పాడిస్తారు, మీరేమైనా పాడారా? పాడాను ఎలక్షన్లో. ఇప్పుడు కేసీఆర్ మీద పాట రాసి, పాట నేనే నోటికి రాసేసి పాడి, పాటతోటి కేసీఆర్ సార్ని కలిసిన నేను. ఓ ఏ పాట? బిడ్డపల్లి సార్ తీసుకుపోయినరు. ఏ పాట అంటే ఇంకా కేసీఆర్ సార్ మీద వాడాను. ఏ పాట అది? 2, 3, ఒక 5-6 వాడింట. ఒకటి లక్ష్మణ్ రాసిండు, అదొకటి, ఇంకొకటి నా సొంతం పాట పాడాలా? పాడండి. సందుల సందాడున్నాదో మాయ నల్లారా, ఊరుల మీటింగ్ ఉన్నాదో మాయ కల్లారా, అరే అలువటంటారు ఇరువటంటాడు, అని కోటేతున ఈయన కోటేతున, అరే కారు గుర్తుకే ఓటు వేయాలో మా ఎల్లారా, కేసీఆర్ని గెలిపియాలో మా వల్లారా. వావ్ సూపర్. ఈ మధ్యకాలంలో పార్టీ మీద కూడా కొన్ని పాటలు పాడుతున్నారు. పాడొచ్చు. ఇంకో పాట కూడా పాడాలా? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతికేదే ఉయ్యాలో, కేసీఆర్ లేడు ఇయ్యాలో, దీగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య మేము, నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో, నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో, జీవ గంజికి దగ్గరైన మేము గుడిమెట్ల కాడ కూసనున్నాం, ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వసిన కొడుకవు, కనవాడని మా కళ్ళకు మనుమన్ల చూపించినావు, ఇనవాడని మా చెవులకు కోడలి ప్రేమలిల పెట్టినావు, వలసపోయిన కొడుకు ఊలకొచ్చి బతికే ఓ కొడుక కేసీఆర్, మార్చినావు మా బతుకు తీరు, ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపుయేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు, ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపుగేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు. వావ్ సూపర్. మీరే రాసిరా అది?
ఒక తమ్ముడు రాసిండు. ఓకే అక్క, ఈ పార్టీకి సంబంధించిన పాటలు పాడతారు కదా, మంచి అమౌంట్ ఇస్తారా? తగ్గినంత అమౌంట్ మంచిగా ఇస్తారు ఎలక్షన్ అప్పుడైతే పర్వాలేదు. ప్రతిరోజు ఎలక్షన్ రావాలని కోరుకుంటారు. పోకంటే ఎలక్షన్ అప్పుడు మంచిగా ఇస్తారు. ప్రతిరోజు ఎలక్షన్ రావాలని కోరుకుంటారా? ఎందుకు కానీ ఉన్నప్పుడే వస్తుంది కదా, ఎలక్షన్ టైమే నాకు ఇట్టుపడేది కదా, మంచిగా వాడిచ్చారు. ఒక 5-6 పాటలు వాడింటారు. ఓకే, ఇంకోటక్క, ఉషాక్కకి తగిన గుర్తింపు వచ్చిందా రాలేదా? ఏమో జనాలకి ఎరక, నాది నాకేం తెలుస్తుంది, వచ్చిందని అంటారు కానీ ఇంకా అది అందరిలోనే ఉంటది. అందరు అంటారు నీకు గుర్తింపు వచ్చింది, ఒక పేరు ఇప్పుడు ఇంకా పేరు వస్తుంది, ఇంకా పేరు వస్తుంది, నువ్వంటే చాలా మందికి తెలియదు, ఇప్పుడు అందరికి పేరు వస్తుంది అంటారు. త్వరలో ఏమన్నా రియాలిటీ షోలలో కనిపించే ఛాన్స్ ఉందా? ఏమో ఇంకా అంతే, వచ్చినప్పుడే అవకాశం వచ్చినప్పుడే పండుగ. కలవడం లాంటివి చేస్తున్నారా? చేస్తున్నాం. మూవీ డైరెక్టర్స్ వాళ్ళే ఫోన్లు చేస్తారు చాలా మంది, మంచిగా వాడు. మీకు బిగ్గెస్ట్ ఎంకరేజ్ చేసిందంటే ఎవరు మీకు బాగా? అంటే మీకు సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, పెద్దలు ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారా? అది చేస్తారు. ఇప్పుడు పార్టీ ఇట్ అయింది అనుకో, ఒక పెద్ద సార్ ఫోన్ చేసి బాగుందమ్మా అని ఎవరన్నా చెప్పిరా? అందరు చెప్తారు. ఇక పెద్ద హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోలలో అయితే ఇంకా నేను కలవలేదు. సీరియల్ వేసేటోళ్ళు అందరూ, సినిమాలో వేసేటోళ్ళు అందరూ చూస్తురంట, మంచిగా ఉంది, ఫోక్ సాంగే బాగుంది, మంచిగా వాడినవని అంటారు. కానీ నాకు ఫోన్ చేసి చెప్తారు. కానీ నేను ఇంకా ఎవరు సీరియల్లో వేసేటోళ్ళు, సాయి కిరణ్ సార్ వాళ్ళందరూ బాగా పాడేవమ్మా, బాగా పాడేవని నాకు ఫోన్ చేసి నాతో ఒక పాట పాడించుకుంటు, బతుకమ్మ పాట, ఫోక్ సాంగ్ కూడా ఇచ్చేసిన. ఇంకోటి కొన్ని షోస్ ఉంటాయి కదా, షోస్ నుంచి కాల్స్ వచ్చినాయి మరి మీకు? శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వచ్చింది, సీమ దసరా పాట అప్పుడే వచ్చింది. అయితే ఇక మా ప్రొడ్యూసర్ పోదామన్నాడు, వారం తర్వాత పోదామన్నాడు. క్యాన్సిల్ అయినాం మేము. ఇంకా వాళ్ళు పిలిచినప్పుడే పోలేదు మేము, కొంచెం క్యాన్సిల్ అయింది. మళ్ళీ నేను సీన్ టీంలో పోయి పాడాను, ఒక లైన్ వాడి సీమ దసరా పాట ఇంద్రాజ మేడంని అందరినీ కలిసి వచ్చాను. మీరు సుధీర్ గారు సినిమాకి పాడారన్నారు కదా? వచ్చింది ఆఫర్, కానీ అయితే నా ఏజ్ తక్కువ ఉందన్నారు. అరే కలిసి ఎప్పుడన్నా సుధీర్ని? అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయిన రోజు ఆ రోజు లేడు, ఇంకా అందరిని కలిసి ఫోటో దిగి సెల్ఫీ అన్నారు. మీరు కల్వశం లేని మనుషులమ్మా, మిమ్మల్ని చూసి తిట్టారు, పొగుడుతారు. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళకు హానికరం చేయని మనుషులు. మీరు తెలుసు కదా, మీరు ఎవరికైనా హానికరం చేయాలనుకుంటారా? మాకేం లేదు, నాకైతే అట్లా మీకే హానికరం చేయడానికి ఉంటారంట. మస్తుగున్నారు, ఇప్పుడు మాకు పేరు వస్తుంది, ఎప్పుడు జడగొట్టాలి వీళ్ళందరూ ఇదే అనుకుంటారా? ఊళ్ళేమి మనకి ఎంతమంది మంచిగా ఉన్నారు, మన దగ్గర ఉండేటోళ్ళు ఒక 10 మంది చెడు ఉంటారు, 1000 మంది మంచిగా ఉంటారు. ఊర్లో లీడర్స్ ఎట్లుంటారు, సర్పంచ్లు కానీ అందరు మంచిగా ప్రేమ చేస్తారు. మనకు కావాల్సిన వాళ్ళు మన చుట్టూ ఉండేటోళ్ళు కొందరికి మనతో కుట్ర చేస్తారు, కొందరు ఇంకో సింగర్ మా ఊరు పక్కకు గాని ఇంకో ఊరు పక్కకు గాని, అమ్మో ఆమె బాగా వాడుతుందా, వాళ్ళ మనసులో మస్తు కుట్ర ఉంటది. మేము వాడమా, మేము కూడా సింగర్ల, మేము కూడా వాడతాం పాటలు, ఆమె ఒక్కతే సింగరా, ఆమె ఒక్కతే వాడుతుంది, అట్లా కుట్రతో వచ్చిన వాళ్ళు ఎదగలేరు. ఎవరు అసలు కుట్ర? చాలా మంది ఉంటారు, మస్తు గొడవలు కూడా అయినాయి మాకు ఆల్రెడీ. ఏమొద్దబ్బా, ఈ పాట నాది, ఆ పాట నాది అని కూడా గొడవ చేస్తారు. ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళదే పాట, అంతేనా కదా? యూట్యూబ్ లో ఎవరు ముందు వచ్చారో వాళ్ళదే సొంతం పాట. మీ పాటలు ఏమన్నా సినిమా వాళ్ళు వాడారా? ఇంకా వాళ్ళే వాడుకున్నారా? ఇంకా వాడుకోలేదు, ఇంకా అంత అడిగితే బాగుండు అనిపిస్తుంది సీమ దసరా పాట గాని. గతంలో ఒకటి న్యూస్ ఏంటంటే, ఒక మట్టిలో మానిముత్యమే ఒక ఆమె పాట రాసుకొని పాడింది, ఆ పాట సినిమాలో కాపీ చేసుకున్నారు నాకు తెలియకుండా అనేసి కూడా ఇప్పుడు వార్తలు వచ్చినాయి. నిజంగా ఇలాంటివి జరుగుతాయంటారా? జరిగినవేమో, జరిగిన వాళ్ళకి జరిగినాయి, అందరికి ఏం జరగలేదు, ఒకరిద్దరికి జరిగినాయి. అది ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడే అవకాశం లేదు, మనది మనం మాట్లాడుకోవాలి. సో ఫైనల్ ఏం చెప్తారు జనాలకి? అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ఉషక్కను. మరి మంచి మంచి పాటలతో మీ ముందుకు వస్తున్నా. మరి మా అమ్మ పేరు కూడా మాణికమ్మనే, మాణికమ్మ కోటలో ఒక మాణికమ్మ ఇచ్చింది నాకు, అమ్మ వరం ఇచ్చింది, ఆ దేవుడు దయ. అందరూ మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అక్క, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించారు. మీరు ఎంతో బిజీగా ఉన్న విలేజ్ నుంచి ఎంతో మా కోసం కష్టపడి మీ ఇంత దూరం వచ్చారు. మేమేదో మిమ్మల్ని గుర్తించాలి, మా ద్వారా మీకేదో సపోర్ట్ ఉంటుంది అనేసి స్టూడియోకి పిలవడం జరిగింది. సో మరిన్ని ఆపర్చునిటీ రావాలి, మరిన్ని అవకాశాలు రావాలి, సినిమాలకు కూడా మీరు పాడాలి, మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సో అంతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క.